సినిమా బోల్డ్ కదని ఎవరు చెప్పారు సార్? బోల్డ్ అని ఎవరు చెప్పాడు? సార్ అసలు ఎస్పీడీకి మీనింగ్ ఏంటి సార్? ఎస్పీడీ ఎస్ అంటే స్పైసీ, పి అంటే పార్న్, డి అంటే డాక్యుమెంట్, స్పైసీ పార్న్ డాక్యుమెంట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బానే ఉన్నారు కదా. ఈ మధ్య సోషల్ మీడియాలో బోల్డ్ డైలాగ్స్ తో ట్రెండింగ్ లో ఉన్న డెస్సీ బాయ్స్ డైరెక్టర్ వరుణ్ భాస్కర్ గారు ఎస్పీడీ మూవీతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. అసలు ఎస్పీడీ మూవీ ముచ్చట్లేంటి అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్, బాగున్నారా? చాలా బాగున్నారా సార్? నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు బోల్డ్ సినిమాలో ఎందుకు తీస్తున్నారు? అంటే నేను ప్రీవియస్ మీవి షార్ట్ ఫిల్మ్స్ అయినా వెబ్ సిరీస్ లో అయినా అంతా బోల్డ్ కంటెంట్ ఉంది, మీరు ఎందుకు బోల్డ్ కంటెంట్ ని చూస్ చేసుకుంటున్నారు? బోల్డ్ అని ఎవరు చెప్పారు? అవి నిజాలు. అంటే రియల్ స్టోరీస్ ని బేస్ చేసుకొని తీస్తున్నారా? రియల్ అని కాదు కానీ ఇప్పుడు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఓకే, జనాలకు నేను ఎంటర్టైన్ చేస్తున్నాను తప్ప అది బోల్డా ఇంకోటా అయినా ప్రతిదీ ఒక డైలాగ్ చెప్తే బోల్డ్, లేకపోతే ఒక సీన్ చేస్తే బోల్డ్. అది బోల్డ్ ఎలా అవుతుంది? బోల్డ్ అంటే అర్థం ఏంటి? అంటే రొమాన్స్ ఒక పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోతే అదే బోల్డ్. రొమాన్స్ పీక్స్ అంటే అక్కడ ఎవరికి ఎవరు మూతలు నాకేసుకోలేదు, పట్టు పెసుకోలేదు, ఏం జరగలేదు కదా. సార్ నెక్స్ట్ మీరు ఎస్పీడీ మూవీ తీయబోతున్నారు అన్నాను కదా, అంటే దాని స్టోరీ కూడా ఇలానే ఉంటుందా? ఎస్పీడీ మూవీ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. అన్ని స్టోరీలు ఒకేలా ఎందుకు ఉంటాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అంటే మీ మూవీస్ అన్ని ఎక్కువగా అలానే ఉన్నాయి కదా, చాలా రొమాంటిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ఇది కూడా అలానే ఉంటుందా? రొమాన్స్ ఉంటది. లాస్ట్ టైం నేను అరుణ యాదవ్ ప్రెస్ మీట్ లో ప్రామిస్ చేశాను జనాలకి, ఆడియన్స్ కి. ఏమని చేశారు? సినిమా చేస్తా, మీరు యాడ్స్ రెడీ చేసుకోండి అని చెప్పి. అంటే ఓకే, ఆ టైప్ లో కంటెంట్ ఇవ్వాలని చెప్పి. బట్ ఎస్పీడీ అయితే మాత్రం అర్జున్ రెడ్డి యానిమల్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే మేము అర్జున్ రెడ్డిని చూడలేకపోయాం, దాని తర్వాత యానిమల్ ని చూడలేకపోయాం. మిక్సెస్ వస్తారు, రెండు కలిపి ఒకసారి చూసేస్తారు. ఇప్పుడు ఇది ఇంకా అసలు చూడలేమేమో. నార్మల్ గా దానికి ఫ్రెండ్స్ తోనే వెళ్ళొచ్చు, ఇప్పుడు ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళలేమేమో. వెళ్ళారు, హ్యాపీగా వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఏమైనా ఉంటదా? మొత్తం అంతా ఉంటది. అసలు ఒక్క మనిషిలో ఎంత వైల్డ్నెస్ ఉంటది, వైల్డ్ ఉంటది, కేరింగ్ ఉంటది, లవ్ ఉంటది, అన్నీ ఉంటాయి. ఓకే, అన్ని ఎమోషన్స్ ఉంటాయి అంట. అన్నింటికన్నా కొంచెం ఎక్కువ ఈ రొమాన్స్ ఉంటది అంటారు. ఉండదు, ఎంత ఇవ్వాలి అంత ఇస్తాం. ఓకే, అంటే మీరు ఎవరిని మైండ్ లో పెట్టుకొని ఈ మూవీస్ చేస్తూ ఉంటారు? అంటే కొంతమంది ఫ్యామిలీ స్టోరీస్, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాలి అంటారు, అలానే కొంతమంది చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని యానిమేషన్స్ పెట్టి గ్రాఫిక్స్ యాడ్ చేసి ఉంటాయి. మీరు ఎవరు నా సినిమా చూడాలి అని ఎవరు అనుకుంటారు? నా సినిమా 12 ఏళ్ళ అబ్బాయి నుండి 60 ఏళ్ళ ముసలాడు వరకు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అందులో తప్పే ఉంటది. అంటే ఎక్కువ యూత్ ని అట్రాక్ట్ చేసేలా యూత్ అని కాదు కానీ ఎవరి ఫీలింగ్స్ అలా. ఇప్పుడే 60 ఏళ్ళకి ఫీలింగ్స్ ఉండవనా? అందరికీ ఉంటాయి. కొంతమంది ఎలా ఉండదు అంటే, కొంతమంది మాస్క్ వేసుకు బతుకుతారు, కొంతమంది మాస్క్ తీసి బతుకుతారు. అది అర్జున్ రెడ్డి యానిమల్ లోని మనకు బాగా చూపిస్తారు. అవేం బోల్డ్ లేకపోతే ఇంకోటి కాదు కదా. ఇప్పుడు బోల్డ్, అర్జున్ రెడ్డి బోల్డా? సార్ యానిమల్ సినిమా బోల్డ్ కదని ఎవరు చెప్పారు సార్? బోల్డ్ అని ఎవరు చెప్పాడు? సార్ బోల్డ్ సినిమా కాదు సార్, అది ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా సార్. సార్ అసలు ఎస్పీడీకి మీనింగ్ ఏంటి సార్? ఎస్పీడీ ఎస్ అంటే స్పైసీ, పి అంటే పార్న్, డి అంటే డాక్యుమెంట్, స్పైసీ పార్న్ డాక్యుమెంట్. సార్ నిజం చెప్పండి సార్. అది ఇంకా టైటిల్ రివీల్ అవ్వలేదు. రివీల్ అయినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు చూద్దరు. అంటే కొంచెం హింటిస్తే మా వాళ్ళు అల్లిపోతారని. సార్ అరుణ యాదవ్ మూవీలో ఎక్కువ, అంటే మేము టీజర్ చూసాం, అందులో ఏంటంటే హీరోయిన్ ఎక్కువ కనిపిస్తున్నారు, కానీ అసలు మీరు కనిపించలేదు. అరుణ యాదవ్ అని ఒక అమ్మాయి స్టోరీ అనమాట. సో అమ్మాయి అయినప్పుడు హీరోయిన్ ఎక్కడ కనిపిస్తుంది. అంటే మీరు ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో కదా, నార్మల్ గా మిమ్మల్ని మీరు ఎక్కువ చేసి చూపించుకోవచ్చు కదా. కానీ అందులో నాకు స్టోరీలో ఏది నీడు ఉందో అదే పెడతాను తప్ప, నేను ప్రొడ్యూసర్ అని ఒక సీను, డైరెక్టర్ అని ఒక సీను, యాక్టర్ అని ఒక సీన్ పెట్టుకోలేను కదా. నాకు స్టోరీకి ఏది కావాలో అదే పెడతాను. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ, అది అమ్మాయినే పెట్టాం. మేము ఉంటాం, కాకపోతే మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట. అమ్మాయి హీరో, హీరోయిన్ అన్ని అమ్మాయి. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్? అది కూడా అమ్మాయి క్యారెక్టర్ వచ్చి, ప్రతి అమ్మాయికి ఒక ఎయిమ్ ఉంటది. సో నేను ఇది అవ్వాలి అని చెప్పి, అమ్మాయికి బాక్స్ రావాలని ఎయిమ్. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేసేస్తారని చెప్పి వాళ్ళ ఫాదర్ మాట్లాడినప్పుడు తనతో ఆర్గ్యుమెంట్ పెట్టి బయటకు వచ్చేస్తారు. బయటకు రావడం వల్ల ఏంటంటే, ఒక అమ్మాయి బయటకు వచ్చి ఫుట్పాత్ మీద పడుకోగానే కొన్ని 100 కళ్ళు తన్నే చూస్తాయి, తన బాడీనే చూస్తాయి. తను ఆకలేసిన ప్రతిసారి ఎక్కడికో దగ్గరికి వెళ్తుంది. ఫుడ్ అడిగితే ప్రతి ఒడు నాకు బాడీ ఇస్తే నేను ఇస్తాను తప్ప ఫ్రీగా నేను ఇవ్వననే టైప్లో ఉన్నప్పుడు, అమ్మాయి నువ్వు ఇచ్చేది ఏముంది, నేనే సేల్ చేసుకుంటానని చెప్పి అమ్మాయి తన బాడీని సేల్ చేసుకొని
చాలా రూడ్ గా తయారవుతుంది అనమాట. ఒక అమ్మాయి వైల్డ్ గా తయారైతే ఎలా ఉంటుందో అలా చూపించు. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి తను అలా మారిపోతుంది. ఓకే సార్, మీరు ఫ్లోలో స్టోరీ మొత్తం చెప్పేశారు. నాకు ఫ్లోలో నేను చెప్పలేదు, జస్ట్ క్రాస్ లైన్ చెప్పాను. అంటే ఎస్పీడి టైటిల్ నేమ్ అదే చెప్పలేదు, అలాంటిది మీరు స్టోరీ మొత్తం చెప్పాను. మీకు ఎలా తెలుసు? ఇప్పుడు మీరే చెప్పేశారు కదా స్టోరీ మొత్తం. అది స్టోరీ అని మీరు నేను చేసి నెక్స్ట్ ఇంకో సినిమా తీసేసుకుంటే అది స్టోరీ అని మీరు అనుకుంటున్నారు, అది కాదని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా నాకు స్టోరీ దొరికిందిలే, నెక్స్ట్ మూవీ తీస్తాను, ప్రొడ్యూసింగ్ చేయడానికి రెడీగా ఉండండి. మీరు చేస్తారని నేను చేస్తాను. నేను తీస్తాను కానీ నేను చెయ్యను సార్. నేను చేస్తే ఎవరో చూడరు, ఎందుకంటే మన యాక్టింగ్ స్కిల్స్ బాగా ఉన్నారు అంటే యాక్టింగ్ స్కిల్స్ అది ఆడమంటే నవ్వుతాను అన్నది. సరే సార్, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇండస్ట్రీలో ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? మీరే. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మీ నుంచి మీరు తీసే కంటెంట్ ని బట్టి ఆర్జీవి గారు అంటే ఎలా అంటే నేను ఎందుకు చెప్పుకున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక శైలి ఉంటుంది. ఇప్పుడు ఇష్టమైన డైరెక్టర్ అనేది ఉంటారు. నాకు ఆర్జీవన్ ఇష్టం, పూరి జగన్నాథ్ అంటే ఇష్టం, అందరు సినిమాలు చూస్తారు. బట్ వాళ్ళ మీద నేను ఎప్పుడైతే ఇష్టాన్ని పెంచుకుంటానో నా స్టైల్ మర్చిపోయి వాళ్ళ స్టైల్లోకి వెళ్ళిపోతాను. అప్పుడు నేను వాళ్ళు కాపీ చేసినట్టు అవుతుంది తప్ప నా ఇండివిజువాలిటీ బయటకు రాదు. అందుకే నేను ఎవరిని ఫాలో అవను, నాకు నేనే ఫాలో అవుతాను. నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను. చూడడం చూడకపోవడం జనాలు ఇష్టం.